శుభోదయం అందరికీ. నా పేరు వెంకట ఆర్యాని. మా తండ్రి గారి పేరు సిద్ధార్థ, మా తల్లి గారి పేరు ప్రవల్లి. నేను జనవరి 30వ తేదీన జన్మించాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం. నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు పక్షి మరియు తాబేలు. ఒకరోజు తాబేలు నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వస్తుంది. ఆ చెట్టు మీద పక్షి గూడుని చూసి ఇలా అంటుంది, నీ గూడు ఎంత చెత్తగా ఉందో చూడు. విరిగిపోయిన కొమ్మలతో కట్టుకున్నావు. గట్టిగా కాలొస్తే లేదా వర్షం వస్తే అది ఉంటుందో లేదో కూడా తెలియదు. అలాంటిది నీకు రక్షణ ఎలా ఇస్తుంది? అదే నా పైన ఉన్న గూడును చూడు ఎంత గట్టిగా బలంగా ఉందో అని హేళన చేస్తుంది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా అంటుంది, నా గూడులో నాతో పాటు నా కుటుంబం అంతా ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడులో నీవు తప్ప ఇంకెవరూ ఉండలేరు. నీవు తిరగబడితే నిన్ను నువ్వే కాపాడుకోలేవు. కాబట్టి నీ గూడుతో పోలిస్తే నా గూడు ఎంతో మేలు అని అంటుంది. నీతి: అందరికన్నా మేమే గొప్ప అని అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. ధన్యవాదాలు.